జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఒకసారి ఒక స్కూల్లో నూతనంగా చేరిన విద్యార్థులను టీచర్ పరిచయం చేసుకునే వాటిలో భాగంగా వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, మీ డాడీ ఏం చేస్తుంటారు అంటూ ప్రశ్నిస్తే దానికి సమాధానంగా డాక్టర్, టీచర్ అంటూ పిల్లలు ఉత్సాహంగా సమాధానములు చెప్తున్నారు. అయితే ఒక అబ్బాయి వాళ్ళ డాడీ ఏం చేస్తారో తెలియక ఏడవడం ప్రారంభించాడు. రేపు వచ్చేటప్పుడు తెలుసుకునిరా అంటూ టీచర్ వాడిని సముదాయించింది. ఆ రోజు స్కూల్ నుండి వాడి ఇంటికి వెళ్ళాడు. స్కూల్ బ్యాగ్ కూడా కింద పెట్టకుండానే డాడీ మీరేం చేస్తారంటూ అడగడం మొదలుపెట్టాడు. దానికి వాళ్ళ డాడీ, రేపు నీకు స్కూల్ సెలవు కదా, నేను పనిచేసే చోటికి తీసుకుని వెళ్ళి చూపిస్తానని చెప్పి తర్వాత రోజు తీసుకొని వెళ్ళాడు. ఒక నది మీద బ్రిడ్జి ఉంటుంది. అది రెండుగా విడిపోతే దానిలో బోట్స్ ప్రయాణిస్తాయి. బ్రిడ్జి కలిసుంటే దాని మీద ట్రైన్స్ ప్రయాణిస్తాయి. ఆ బ్రిడ్జిని ఆపరేట్ చేసే వర్క్ వీళ్ళ డాడీ చేస్తారు. ఆయన ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. పిల్లాడు ప్రక్క రూములో ఆడుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఆయనకు త్వరలో ట్రైన్ రాబోతుంది. బ్రిడ్జిని కనెక్ట్ చేయమంటూ ఫోన్ కాల్ వచ్చింది. అతను ఇంకా టైం ఉందిలే అనుకుంటూ తడవు చేసి చివరి నిమిషంలో ప్రక్క రూముకి వెళ్ళాడు. ఆపరేట్ చేసే మిషన్ దానిలోనే ఉంది. ఈలోపు హాయ్ డాడీ అంటూ పలకరింపు. వీడెక్కడున్నాడు అంటూ చూస్తే ఆ మిషన్పై కూర్చుని ఉన్నాడు. తండ్రి గుండె పగిలినంత పనయింది. వాడు క్రిందికి దిగడం తెలియదు, అంత సమయమూ లేదు. ఈ పరిస్థితిలో స్విచ్ ఆన్ చేస్తే తన ఏకైక కుమారుడు చనిపోతాడు. స్విచ్ ఆన్ చేయకపోతే ఆ ట్రైన్ వచ్చి నదిలో పడిపోతుంది. వేలాది మందిగా చనిపోతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే అతను ముందున్నాయి. గుండెల్లో వర్ణనాతీతంగా దుఃఖం నింపుకొని సారీ నాన్న అంటూ కళ్ళు మూసుకొని స్విచ్ ఆన్ చేశాడు వాళ్ళ డాడీ. డాడీ అంటూ ఒకే ఒక్క పెద్ద కేక. కొన్ని క్షణాలకు ఎముకలు పటపటామంటూ మెషిన్ మధ్యలో పడి నలిగిపోతున్న శబ్దం. గోడలన్నీ రక్తసిద్ధం. మరికొద్దిసేపటికి చిన్ని చిన్ని మాంసము ముక్కలు తన కాళ్ళ మీద పడుతున్నటువంటి అనుభవం. మరికొంతసేపటికి ఒక పెద్ద మాంసం ముద్ద మెషిన్ నుండి బయటపడింది. అటువైపు చూస్తే బ్రిడ్జి మీద కోలాహలంగా వేగంగా దూసుకుపోయింది ట్రైన్. వారి సంతోషం వెనుక ఒక తండ్రి త్యాగం ఉందని వారికి ఏమి తెలుసు? ఏకైక కుమారుని నేను కోల్పోయినా ఆ ట్రైన్ను రక్షించగలిగాననే సంతృప్తి ఆ తండ్రి త్యాగంలో మనకి కనబడుతూ ఉంది. 2000 సంవత్సరముల క్రితం కూడా ఇదే పరిస్థితి. సర్వమానవాళి నిత్య నాశనం వైపు దూసుకుని వెళ్ళిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో సర్వమానవాళిని నిత్య నాశనానికి అప్పగించాలా, లేక తన ప్రియమైన ఏకైక కుమారుని త్యాగం చేసి వారిని నిత్య జీవంలోనికి దాటించాలా అనే 2 ప్రశ్నలు తండ్రి ముందు నిలబడి ఉన్నప్పుడు ఆ తండ్రి ఏం నిర్ణయం తీసుకున్నాడో ఈ పరమ తండ్రి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. అట్లాంటి సంతృప్తినే అనుభవించగలిగాడు. ఆ తండ్రి త్యాగం భౌతికంగా కొందరి ప్రాణాలు మాత్రమే రక్షించగలిగింది. కానీ పరమ తండ్రి త్యాగం సర్వమానవాళిని నిత్య మరణం నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి మార్గం సిద్ధం చేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనల నిత్య జీవంలోనికి చేర్చడానికి తండ్రి త్యాగముతో పాటు కుమారుని విధేయత మిళితమై ఉన్నాయి. ఈ త్యాగానికి విధేయతకు మనకున్న అర్హత ఏదైనా ఉందా అంటే లేనే లేదు. ఇంతకీ ఈ త్యాగం, విధేయత
మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జరిగిందో తెలుసా? మనము బలహీనులమై ఉన్నప్పుడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మనం పాపులమై ఉన్నప్పుడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము శత్రువులమై ఉన్నప్పుడు. అంతేగాని మనకున్న పరిశుద్ధత, నీతిని బట్టి ఎంత మాత్రము కానే కాదు. ఇంతకీ తండ్రి త్యాగం, కుమారుని విధేయత మనకు తీసుకుని వచ్చిన ప్రయోజనాలు ఏంటి? అనాది కాలంగా మనిషి చేస్తున్నటువంటి ప్రార్థనకు సమాధానాన్ని తీసుకుని వచ్చాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అంటే అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. అంధకారంలో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు. మరణంలో ఉన్నాను, జీవంలోనికి నడిపించు. సత్యంలోనికి నడిపించబడాలి అంటే సత్యమై ఉన్నవాడు కావాలి. వెలుగులోనికి నడిపించబడాలి అంటే వెలుగై ఉన్నవాడు కావాలి. జీవంలోనికి నడిపించబడాలి అంటే జీవమై ఉన్నవాడు కావాలి. సత్యమై ఉన్నవాడు, వెలుగై ఉన్నవాడు, జీవమై ఉన్నవాడు ఈ లోకంలో ఎవరు లేనేలేరు, ఒక్క క్రీస్తు తప్ప. ఇది క్రీస్తు పుట్టుకతోనే అనగా క్రిస్మస్తోనే సాధ్యమైంది. క్రిస్మస్ అనగా ఏంటి? సత్యము అనగా సత్యము శరీరధారిగా లోకానికి తెంచిన శుభ సందర్భం. ఆయనే సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఆయన వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. వెలుగు లోకానికి ప్రత్యక్షమైన శుభ సందర్భం. ఆయనే వెలుగు. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. జీవము లోకానికి ప్రత్యక్షమైన శుభ సందర్భం. ఆయనే జీవం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకీ నువ్వు చేసే క్రైస్ట్ మాస్లో క్రైస్తు మిస్ అయిపోతున్నాడా? ఇంటిపైన స్టార్ ఇంట్లో బార్లా సాగిపోతుందా నీ క్రిస్మస్ ఆరాధన? సత్యం లోకానికి తెంచినా అసత్యంలోనే నీవు జీవిస్తున్నావా? వెలుగు ఈ లోకంలో ప్రత్యక్షమైన అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నావా? జీవం ప్రత్యక్షమైన మృత్యు కోరల్లో నలిగిపోతున్నావా? అంటే ఆ పరమ తండ్రి త్యాగం, తన కుమారుని విధేయత నేటికి నీకు అర్థం కాలేదన్నమాట. సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నాయి. నేటికి నీకు అర్థం కాకపోతే నీ జీవితం వ్యర్థం. నటించిన నీ జీవితానికి గతించిన కాలమే చాలు. నేడైనా నీ హృదయంలో ఆయనను చేర్చుకో. నిజ క్రిస్మస్ను అనుభవించు. నీ జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి మా కొరకు దీనాతి దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చేవయ్యా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి మాటలు, విన్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో పనిచేయటకు సహాయం చేయండి. నీ యొక్క ఆత్మ కార్యము ప్రతి ఒక్కరిలో మీరు జరిగించండి ప్రభువా తండ్రి, నీకు స్తోత్రములు. బలహీనను బలపరచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలను, వృద్ధులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండే బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు తీర్చండి ప్రభువా తండ్రి. నీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి నాయన. కృప కలిగిన దేవానికి స్తోత్రములు. ఇద్దరమంతా నీ కాపుదల మాకు దయచేయండి. దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి, నీ భయమును దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు. ప్రతి క్షణము నీ యొక్క ఆత్మను కలిగి వారు ఉండుటకు సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.